తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైన పండుగలు జరుపుకుంటారు. వీటిలో కొన్ని హిందూ సాంప్రదాయానికి చెందినవైన, కొన్ని స్థానిక సాంస్కృతిక గ్రామీణ ఆచారాలను ప్రతిబింబిస్తాయి. బోనాల పండగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండగను రాష్ట్ర పండుగగా 2014 జూన్ 16న గుర్తించింది. క్రీస్తు శకం 1813 హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో సంభవించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు ప్రతీకగా బోనాల పండగ తెలంగాణలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభం అవుతాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని పూజిస్తారు. హైదరాబాద్ లష్కర్ బోనాలు గోల్కొండ ఎల్లమ్మ దేవాలయం నుండి మొదలై బల్కంపేట ఎల్లమ్మ బోనాలతో ముగుస్తాయి. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా గుర్తించింది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి చిహ్నం. ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీక. 9 రోజుల పాటు జరుగుతుంది. ప్రపంచంలోనే తెలంగాణ ప్రాంత స్త్రీలు మాత్రమే జరుపుకునే పూల పండగ. ఉగాది పండగ. ఊగా అనగా నక్షత్రం, సృష్టి ఆరంభమని అర్థం. తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఉగాది పండగ తెలుగు ప్రజల తొలి పండుగగా గుర్తింపు పొందినది. పండుగ సాధారణంగా మార్చ్ ఏప్రిల్ నెలలో జరుపుతారు. షడ్రుచులతో కూడిన పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత దాన్ని తాగి పంచాంగ శ్రావణం చేస్తారు. శ్రీరామ నవమి వేసవి కాలంలో మార్చ్ ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. శ్రీరాముడు అరణ్యవాసం పూర్తి చేసుకుని అయోధ్య నగరానికి వచ్చిన కారణంగా శ్రీరామ నవమి జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలంలోని కళ్యాణం వైభవంగా జరుపుతారు. ఈ పండగ సందర్భంగా చిరుతల భజన అనే జానపద కళారూపం ప్రదర్శించబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సీతారామ దంపతులకు సమర్పిస్తారు. వినాయక చవితి. వినాయకుడు సకల దేవత గణములకు అధిపతి. ఈ పండగ సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో వస్తుంది. వినాయకుడి వాహనం ఎలుక. వినాయకుడిని గరకతో పూజిస్తారు. వినాయకుడి పూజను 21 ఆకులతో పూజిస్తారు. వినాయక చవితి భద్రపద శుక్ల చతుర్థి నాడు ప్రారంభం కాగా అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తారు. దసరా పండగ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది. పాండవులు వనవాసానికి వెళ్తున్న సందర్భంలో వారు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి వెళ్లి ముగిసిన తర్వాత ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజును దసరాగా చరిత్రకారులు చెప్తారు. నవరాత్రుల్లో ప్రధానమైనవి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. తెలంగాణకు ప్రత్యేకమైన బొడ్డెమ్మను దసరా అశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వాయుజ శుద్ధ నవమి వరకు పండగ జరుపుకుంటారు. 9 రోజులు దేవి నవరాత్రులు. 10వ రోజును విజయదశమిని కలిపి దసరా అంటారు. 9వ రోజున ప్రజలు ఆయుధ పూజ జరుపుతారు. సంక్రాంతి పండగను 3 రోజుల పాటు జనవరి మాసంలో జరుపుకుంటారు. పుష్యమి మాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దినమే సంక్రాంతి మొదటి రోజు, భోగి 2వ రోజు, సంక్రాంతి 3వ రోజు, కనుమ. ఇదే రోజున పిండి వంటలు వండి పితృదేవతలకు సమర్పిస్తారు. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు ముఖ్యమైనవి. కనుమను పశువుల పండుగగా భావిస్తారు. దీపావళి పండగ. దీపావళి అనగా దీపాల వరుస అని అర్థం. దీపావళి పండుగను అశ్వయుజ బహుళ అమావాస్య రోజున హిందువులు, సిక్కులు, జైనులు జరుపుకుంటారు. చీకటిని పారద్రోలి వెలుగును నింపే విజయానికి ప్రతీకగా భావిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకుంటారు. నరకాసుర వధను గుర్తింపుగా ఈ పండుగను జరుపుకుంటారు. హోళీ పాల్గొన మాసంలో పౌర్ణమి వసంత ఋతువుకి ఆహ్వానం పలికిన రోజు. రాక్షస రాజైన హిరణ్యకశిపుడి కూతురు హోళిక తన సోదరుణ్ణి చంపే సందర్భంలో ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. దీనిని హోళికా దహనం అంటారు. నేపాల్ దేశం హోళీ పండుగను జాతీయ పండుగగా గుర్తించింది. హోళీ కంటే ముందు రోజు కాముని పండుగగా నిర్వహిస్తారు. దీనిని జాజిరి ఆట అంటారు. హనుమాన్ జయంతి. చైత్ర శుద్ధ పౌర్ణమిన హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైన దండ తమలపాకుల దండ. మహాశివరాత్రి. శివరాత్రి ఫిబ్రవరి మార్చి నెలలో వస్తుంది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజును మహాశివరాత్రి అంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారంతో శివనామ స్మరణ చేస్తారు. దక్షిణ కాశీగా పిలువబడే వెములవాడలో నిర్వహించే కళ్యాణోత్సవ వేడుక సందర్భంగా
మహిళలు శివుణ్ణి పెండ్లాడి మెడలో రుద్రాక్షాన్ని ధరిస్తారు. సదర్ పండుగను మహిష పండుగ అంటారు. యమధర్మరాజు వాహనమైన దున్నపోతును శుభ్రంగా కడిగి అలంకరించి గజ్జలు గంటలు కడతారు. దున్నపోతులతో ఊరేగింపు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగను యాదవులు ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ పండుగ జరుపుకుంటే యమగండాలు, అకాల మృత్యు భయాలు ఉండవని ప్రజలు విశ్వసిస్తారు. మిరగ్ మిరగ్ అంటే మృగశిర. వేసవి కాలం పోయి వర్షాకాలం వస్తున్నందుకు ఆనందంలో జరుపుకునే పండగ. గ్రామ ప్రజలలో తాను ఒకడుగా భావించుకుంటూ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ పండగ జరుపుకునేవారు. వర్ష ఋతువు గురించి మహమ్మద్ కుతుబ్ షా 15 కవితలు రాశారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అనేది 11వ తిథి. ప్రతి నెలలో 2 పక్షాలలో 2 ఏకాదశులు. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. మహావిష్ణువు గరుడ వాహనంపై కోట్ల దేవతతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చే రోజును ముక్కోటి ఏకాదశి అని అంటారు.